గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వివిధ శాఖల అధికారులు నిపుణులతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసి ఇక్కడ పరిస్థితుల అధ్యయనానికి కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, అనుసరించాల్సిన ప్రణాళిక, ఏకీకృత టెండర్లు, పురపాలికల్లో ట్రాన్స్జెండర్లకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం, పంచాయతీల నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం వంటి పలు ప్రధాన అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంది. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాకు వివరించారు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులతో సహా అనుమానాస్పద లావాదేవీలు అన్నిటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది అని పొంగులేటి తెలియజేశారు. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అని చెప్పారు. అందుకే భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది అని పేర్కొన్నారు. ధరణి నుంచి ప్రస్తుత భూభారతి వరకు ఈ సమగ్ర విచారణ జరుగుతుంది అని తెలియజేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్ నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40% వర్షపాతం లోటు ఉంది అన్నారు. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశించారని అన్నారు. తెలంగాణలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది అన్నారు. అందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తితో పాటు కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. అన్ని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించామని అన్నారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును నివారించి తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు కేబినెట్ విజ్ఞప్తి చేసింది అని చెప్పారు. దీంతో పాటు ఎల్ నినో ప్రభావంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే ఇంజనీరింగ్ పనుల్లో పరిపాలన అనుమతులతో పోలిస్తే అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు కేబినెట్ గుర్తించింది అని మంత్రి పొంగులేటి తెలియజేశారు. అంచనా వ్యయానికి వాస్తవ వ్యయానికి పొంతన కుదరడం లేదు అన్నారు. పనులు సకాలంలో పూర్తి కాక సవరించిన అంచనాలతో పని పూర్తయ్యే వరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతుంది అని అన్నారు. అందుకే పనుల అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రపోజల్, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపు వంటి విధి విధానాలు అన్నిటికీ ఏకీకృత టెండర్ విధానాన్ని రూపొందించాలి అని కేబినెట్ నిర్ణయించింది అన్నారు. ఇంజనీరింగ్ టెండర్ల కోసం విధి విధానాలతో ఉన్న జీవో 94లో అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ జీవోని ఆధారంగా చేసుకుని ఒక్కో శాఖ, ఒక్కో ఇంజనీరింగ్ విభాగం తమకు అనుకూలంగా జీవోలు ఇచ్చి టెండర్లను ఆహ్వానిస్తున్నాయని, అందుకే రాష్ట్రంలో ఏకీకృత విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించామని వివరించారు.
సీఎస్ ఆధ్వర్యంలో వీటన్నిటి సమగ్ర సమీక్షకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బిల్లును తయారు చేసి అసెంబ్లీలో ఆమోదించుకొని ప్రత్యేక చట్టం చేస్తాము అన్నారు.